సో ఈరోజు టాపిక్ మనీ కంట్రోల్. మీ అందరికీ తెలిసిందే. భూమి సోలార్ సిస్టంలో ఒక పార్ట్, సౌర వ్యవస్థలో ఒక పార్ట్, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సత్యం. కాకపోతే మానవుడు సృష్టించిన డబ్బు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఎన్నో విధాలుగా ఆడిస్తూ ఉంటుంది. ఫైనల్గా భూమానవులు అందరూ కూడా డబ్బు చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. పైసామే పరమాత్మ హే అని కూడా అంటూ ఉంటారు. అంటే డబ్బుల్లో పరమాత్మని చూస్తూ ఉంటారట. అంత దీనిగా మనీ కంట్రోల్లోకి ఈ సంఘం కానీ భూమి మీద ఉన్న మనుషులు కానీ వెళ్ళిపోయారు. ఎందుకు అసలు అంత కంట్రోల్లో, అంటే మనీ కంట్రోల్లో మనుషులు ఉంటూ ఉంటారు? డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టని అనుకుంటారు. అసలు వాళ్ళు స్పిరిచువాలిటీ వైపు తిరగడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డబ్బు సంపాదిస్తేనే మనిషి అని అనుకుంటారు. అంతేగాని ఆత్మ అనేది సత్యం. ఆత్మ వైపు, ఆత్మ ఎదుగుదల వైపు చూడాలి అని మనలాంటి వాళ్ళ మాటలు చెప్తే ఆల్మోస్ట్ అందరి కుటుంబాల్లో ఎగతాళైతే జరిగే ఉంటుంది. ఏదో ఒకటి ఫేస్ చేసే ఉంటాము. అండ్ వాళ్ళ దృష్టిలో డబ్బు గొప్ప, మన దృష్టిలో స్పిరిచువల్ సైన్స్ గొప్ప. ఎందుకు అసలు ఇలా ఉంటున్నాయి? ఇన్ని విభేదాలు ఎందుకు ఉంటున్నాయి? ఎందుకు రకరకాలుగా ఆలోచిస్తున్నారు? అందరూ ఆత్మస్వరూపులే అయినప్పుడు మనం ఒకలాగా, వారొకలాగా ఎందుకు ఆలోచిస్తున్నారనే క్వశ్చన్స్ అయితే నాలో చాలా ఉండేవండి. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి, ఎన్నో ఎన్నో రకాలుగా. అంటే నన్నైతే ఎవరు అడిగేవారు కాదు, కానీ బట్ ఏదో ఒక తెలియని ఏదో ఉంది, మనకు అర్థం కావట్లేదు. అదేంటో ఉంది. అదే మనకి వాళ్ళకి ఆలోచన విధానాల్లో తేడా తీసుకొస్తున్నది. ఒక మనిషికి ఇంకో మనిషికి ఆ థింకింగ్ అనేది మారిపోతున్నది అనేది నాకు అర్థం అవడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఏంటంటే నేను రకరకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవడం అనేది మొదలుపెట్టినప్పుడు చాలా మంది మనీకి ఇచ్చే వాల్యూ మనిషికి ఇవ్వటం లేదనేది నాకు అర్థమైంది. ఏం జరుగుతుంది అసలు ఈ మనీ వెనకాతల, ఏముంది అనేది ఆలోచించినప్పుడు నాకు మరి ఎన్నోసార్లు ఇన్నర్ గైడెన్స్ అవ్వచ్చు, మాస్టర్స్ యొక్క గైడెన్స్ అవ్వచ్చు, ఆ వెబ్సైట్లు దొరకడాలు, లేదంటే ఏదో ఒక రకంగా ఆన్సర్ దొరకడం, ఒక మెసేజ్ రూపంలో అవ్వచ్చు, ఒక బుక్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రకంగా వచ్చాయి. సో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఈ డబ్బు వెనకాతలు ఏముంది అంటే, నేను చాలా రకాలుగా, చాలా మెథడ్స్ లేదా చాలా పద్ధతులు ఈ సంఘంలో ఉన్నవి తప్పని నాకు అర్థమవుతూ ఉండేది. కాబట్టి చాలా వ్యవస్థల గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మనీ సిస్టమ్ ఒకటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఒకటి, ఎనర్జీ సిస్టమ్స్ ఒకటి. శక్తి ఇంత అనంతంగా ఉంది, కానీ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంటుంది ఎనర్జీ ప్రొడక్షన్ అనేది? ఇలా రకరకాలుగా ఆలోచించినప్పుడు వీటన్నిటికీ కూడా డబ్బు మూలం. ఎడ్యుకేషన్ సిస్టమే తీసుకోండి, అక్కడ కూడా డబ్బులుంటే కార్పొరేట్ స్కూల్స్, డబ్బులుంటే గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్లు, అలాగే డబ్బులుంటే ఫారెన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా అంతే, డబ్బు ఉంటే గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్స్, ఖరీదైన వైద్యాలు, గొప్ప వైద్యులు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్. అందరూ మనుషులమే అయినప్పుడు, అందరూ సమానంగా ఓటు అనేది వినియోగిస్తున్నప్పుడు ఎంతో సమానత్వం ఉండాలి అక్కడ. యూనిటీ అనేది, లేదా ఆ సమాన ఈక్వాలిటీ అనేది ఉండాలి. అవి ఏమీ లేకుండా ఏదో జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అని ఆలోచించినప్పుడు అండి, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, ఎవరు ప్రింట్ చేస్తున్నారు, ఎంత ప్రింట్ చేస్తారు? నేను యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి నేను అసలు ఫైనాన్షియల్ అన్నీ కూడా నేను చాలా వీక్. నాకు ఈ అకౌంట్స్ అని కానీ, లేదు అంటే ఈ ఫైనాన్స్కి సంబంధించి నాకేం అర్థం కావు, డబ్బుకి సంబంధించి నాకేం అర్థం కావు అనమాట. మనీ మ్యాటర్స్ నాకు చాలా వీక్ ఉంటాను, నాకేం తెలియదు కూడా. సో నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, డబ్బులు లేక ఇంతమంది ఆకలి చావులు, లేదు పేదరికంలో మగ్గిపోతున్నారు కదా, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్ వేస్తుంది కదా, కొంచెం ఎక్కువ డబ్బులు ప్రింట్ వేసేయచ్చు కదా అనుకునేదాన్ని. కొంచెం ఎక్కువ డబ్బులు ప్రింట్ వేస్తే వచ్చేస్తాయి కదా. అంటే నా యొక్క అవేర్నెస్ అబౌట్ మనీ అంతే ఉండేది, నాకు అంతకన్నా తెలియదు. నేను ఇంకా ఇంకో రకంగా ఏమనుకునేదాన్ని అంటే, ఈ మనీ అనేది ఇప్పుడు మరి ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ అంటే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మీకు కూడా ఎవరికైనా అలాగే తెలుసా అండి? లేదంటే అది వేరెవరికో సంబంధించింది, ఊరికినే అది అలాగా ఆంధ్ర బ్యాంక్ అనేది ఊరికినే పేరుంది
అనేది తెలుసా అండి ఎవరికైనా? అంటే నేను అలా అనుకునేదాన్ని. ఆంధ్ర బ్యాంక్ అనగానే ఆంధ్రప్రదేశ్‌ది. బ్యాంక్ ఆఫ్ బరోడా అనగానే బరోడాది అలా అనుకునేదాన్ని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంగానే స్టేట్ బ్యాంక్ ఇండియాది ఆ బ్యాంక్. అంటే ఇండియన్ గవర్నమెంట్‌ది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదంటే అది కూడా ఇండియాదనే అనుకునేదాన్ని. మరి మీరెవరైనా అలాగే అనుకుంటే గనక చాట్ బాక్స్‌లో పెట్టండి. నాకు రోజా గాని, కోయల్ గాని చెప్తారు. అలా అనుకుంటే. నేను పక్కాగా అలాగే అనుకునేదాన్ని. ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి దీన్ని ఆంధ్ర బ్యాంక్ అంటారు అని అనుకునేదాన్ని. కోయల్ ఎవరైనా ఆన్సర్ చేస్తున్నారమ్మా? మ్యామ్ అందరూ ఎస్ నేను కూడా అలానే అనుకున్నాను. కదా! కదా! అయితే నేను ఒక్కదాన్నే కాదు ఫూల్‌ని. ఇక్కడ చాలా మంది ఫూల్స్ ఉన్నారనమాట. సో, ఈరోజు ఆ ఫూలిష్‌నెస్‌కి తెర దింపేస్తానండి నేను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది ఒక గ్రేట్ పర్సన్ హెన్రీ కిస్సింగర్ అని అతని యొక్క సేయింగ్ అన్నమాట. హూ కంట్రోల్స్ ద ఫుడ్ సప్లై కంట్రోల్స్ ద పీపుల్. హూ కంట్రోల్స్ ద ఎనర్జీ కెన్ కంట్రోల్ హోల్ కాంటినెంట్స్. హూ కంట్రోల్స్ మనీ కెన్ కంట్రోల్ ద వరల్డ్ అండి. అంటే ఎవరైతే ఆహారం సరఫరాని కంట్రోల్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్లేస్‌లో ప్రజలందరినీ వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకుంటారట. అలాగే ఒక పర్టికులర్ కాంటినెంట్స్‌లో అంటే ఎనర్జీ సప్లై అంటే శక్తి సరఫరాలు ఏమంటారు? సాంప్రదాయక శక్తి వనరులు అంటే మనము హైడ్రో ఎలక్ట్రిసిటీ, విండ్ ఎలక్ట్రిసిటీ ఇలాంటియన్నీ ఉంటాయి గదా! ఎలక్ట్రికల్ సప్లై ఇలాంటి ఎనర్జీస్‌ని ఎవరైతే పెట్రోల్ బావులు అంటే మనకు తెలుసు గల్ఫ్ కంట్రీస్‌లో, యూఏఈలో వాటిలోని ఆయిల్ బావులుంటాయి. సో, ఇలాంటివి ఎవరైతే కంట్రోల్‌లో ఉన్నాయో, అలాంటి ఎనర్జీ రిసోర్సెస్ కంట్రోల్ ఎక్కడైతే ఎవరి కంట్రోల్‌లో ఉంటే వాళ్ళు ఆ ఖండాలన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారటండి. కాంటినెంట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారట. అలాగే డబ్బు ఎవరి కంట్రోల్‌లో ఉంటే వారు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారటండి. చాలా ఎక్స్‌ట్రార్డినరీ సేయింగ్ అన్నమాట. అది కరెక్ట్ అండి. ఎలా కరెక్ట్ అనేది కూడా మనం చూద్దాం. సో, జనరల్‌గా ఏమనుకుంటాం, ఇప్పుడు నేను అనుకున్నట్టే మీరందరూ కూడా అనుకున్నారు. మనందరం హైఫై ఇచ్చుకుందాము. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో ఇండియన్ గవర్నమెంట్‌ది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంగానే అది కూడా ఇండియన్ గవర్నమెంట్‌ది. ఆంధ్రప్రదేశ్ ఏమో ఆంధ్ర బ్యాంక్ పెట్టింది. ఇలా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు నాకు షాకింగ్ విషయాలు చాలా తెలిసినాయండి. అంటే అలా రీసెర్చ్ చేస్తూ నాకేంటంటే ఆర్&డి చేయడం అలవాటు. ఏదైనా కూడా తెలుసుకోవాలి. నా అంతట నేను తెలుసుకోవాలి. అది ఏది కరెక్ట్ అండ్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియా మీద అంటే ఇక్కడ డైరెక్ట్ ఏంటంటారు టీవీలో చూపించేది, రేడియోలో చెప్పేది నేను విననండి. బికాజ్ అది ఆ ఫోర్త్ ఎస్టేట్ అయ్యుండొచ్చు కానీ బట్ ఇట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెనీ పీపుల్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను టీవీ ఛానెల్ పెట్టాననుకోండి నాకు నచ్చినట్టు పెట్టుకుంటాను అందులో. నాకు నచ్చిందే చూపిస్తాను. అది ఫాలో అయ్యేవాడందరూ నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారన్నమాట. సో, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ ఆల్టర్‌నేట్ మీడియాలు బోలెడుంటాయి. ఆల్టర్‌నేట్ మీడియాలో ఏంటంటే సెర్చ్ చేయడం మొదలు పెడుతూ ఉండేదాన్ని. అసలు ఏం జరుగుతుంది? నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ప్రింట్ ఏసేది మనీ? ఎందుకు డెఫిసిట్ బడ్జెట్‌ని ప్రపోజ్ చేస్తూ ఉంటుంది? లోటు బడ్జెట్ అంట. ఇలా ప్రపోజ్ చేశారో లేదో, బడ్జెట్ పెట్టారో లేదో దాంట్లో అప్పుడే లోటు ఎలా కనిపిస్తుంది? మనకి ఎంత కావాలంటే అంత గుద్దేయొచ్చు కదా మనీని అనుకునేదాన్ని. ప్రింటింగ్ చేసేయొచ్చు కదా! అంటే వేరే వాళ్ళు చేస్తే అది బ్లాక్ మనీ అదేంటది దొంగ కరెన్సీ అవుతుంది. అదే ఆర్‌బీఐ చేసేస్తే అది అప్రూవ్డ్ కదా అనుకునేదాన్ని. సో, యూఎస్‌లో కూడా ఇలాగే జనాలు అనుకుంటారటండి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్ అని. కానీ యాక్చువల్‌గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఏ గవర్నమెంట్‌కి సంబంధించిన వ్యవస్థ కాదు. దే ఆర్ నాట్. దే ఆర్ ప్రైవేట్ క్రెడిట్ మొనోపలీస్ విచ్ ప్రే అపాన్ ద పీపుల్ ఆఫ్ ద యూఎస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. ఆ ఫెడరల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ఎలాగ ఇండియన్ గవర్నమెంట్‌ది కాదో యూఎస్‌కి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా యూఎస్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాదు. చాలా షాకింగ్ అన్నమాట ఇవన్నీ. నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది. మరైతే ఎవరివి ఈ బ్యాంకులన్నీ? ఈ బ్యాంకులన్నీ ఎవరివి? అంటే డబ్బు అనేది బ్యాంకుల నుంచి వస్తుందని నాకు తెలుసు. మరి ఈ బ్యాంకులు ఎవరివి? అని చూస్తే నాకు వెనకాతల ఇతని పేరు కనపడిందండి. జాకబ్ రాత్స్‌చిల్డ్ అని. వీళ్ళ ఫ్యామిలీ భూమి మీద ఉన్న బ్యాంకులన్నిటిని ఓన్ చేస్తదండి. అంటే జాకబ్ రాత్స్‌చిల్డ్ అని 278 సంవత్సరాల నుంచి వీళ్ళు భూమి మీద ఉన్న బ్యాంకులన్నిటిని ఓనర్స్. అంతే దానర్థం. ఏ బ్యాంకు కూడా
ఏ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. అన్ని బ్యాంకులు కూడా ఒక ప్రైవేట్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రైవేట్ బ్యాంకులండి ఇవన్నీ. మొత్తం అన్ని బ్యాంక్స్, అన్ని కంట్రీల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ జాకబ్ రోత్స్చిల్డ్ అని, రాక్ ఫెల్లర్ అని ఇంకో ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీస్ ఓన్ చేసుకున్న బ్యాంకులండి ఇవన్నీ. వీళ్ళు ఎలా ఉంటారంటే అన్ని వందల సంవత్సరాల నుంచి కష్టపడుతూ వాళ్ళ ఆస్తుల్ని కూడగట్టుకొని ఎక్కడో యూరోప్లో ఎక్కడో ఉన్న వాళ్ళు వాళ్ళ మెయిన్ టార్గెట్ అమెరికాలో ఉన్న నేషనల్ బ్యాంక్స్ ని, అమెరికన్ బ్యాంక్స్ ని కూడా వాళ్ళ అండర్లోకి తెచ్చుకోవాలనేది టార్గెట్ అండి. నిజంగా 278 సంవత్సరాలు తరతరాలుగా, అంటే ఒక తరం తర్వాత ఇంకొక తరం, ఒక తరం తర్వాత ఇంకో తరం, దాని తర్వాత ఇంకొక తరం, అందరూ కూడా నెవర్ గివ్ అప్ అనే మంత్రాన్ని ఫాలో అవుతూ ఎక్కడో యూరోప్ లో చిన్నగా ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలోనే ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ని వాళ్ళ పరం చేసుకున్నారండి. వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న $500 ట్రిలియన్ అనేది ఈ నెంబర్ మీకు 10 సంవత్సరాల క్రితంది. 10 సంవత్సరాల క్రితం వీళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ $500 ట్రిలియన్ అండి. సో జాకబ్ రాత్స్చిల్డ్ అనేవాళ్ళు, అలాగే రాక్ ఫెల్లర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా అలాంటివే ఉంటాయి బ్యాంకింగ్ అన్ని కూడా. సో ఈ ఫెడరల్ రిజర్వ్స్ అన్ని కూడా రాక్ ఫెల్లర్, రాత్స్చిల్డ్, జేపీ మోర్గాన్ ఇంకొకళ్ళండి. ఈ 3 ఫ్యామిలీస్ టోటల్ యాక్చువల్గా 8 ఫ్యామిలీస్ కంట్రోల్లో ఉంటుంది. 8 ఫ్యామిలీస్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ ఫెడరల్ రిజర్వ్స్ మాత్రం మెయిన్ గా రాక్ ఫెల్లర్, రాత్స్చిల్డ్, జేపీ మోర్గాన్ వీళ్ళ అండర్లో ఉంటుందండి. అసలు ఎంత దీనిగా ఉంటుంది అంటే, నాకు తెలుసండి జేపీ మోర్గాన్ బ్యాంక్, నాకు వన్ ఆఫ్ ద స్టూడెంట్ సంథింగ్ అరౌండ్ ఒక 8 years క్రితం అనుకుంటాను, చాలా మిస్టీరియస్ గా, అంటే వాళ్ళ సిస్టర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీలో అమ్మాయి ఉంది, అమ్మాయికి ఫీజు కట్టాలి, వయా జేపీ మోర్గాన్ బ్యాంక్ వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ నుంచి ఇండియన్ బ్యాంక్ నుంచి జేపీ మోర్గాన్ బ్యాంక్ వెళ్ళి, జేపీ మోర్గాన్ బ్యాంక్ నుంచి దెన్ ఇట్ గోస్ టు ద మెడికల్ కాలేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అన్నమాట. ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ ఇండియన్ బ్యాంక్ నుంచి జేపీ మోర్గాన్ బ్యాంక్ లోకి వెళ్ళింది. జేపీ మోర్గాన్ బ్యాంక్ లో అక్కడ క్రెడిట్ అయినట్టు, క్రెడిట్ అంటారో డెబిట్ అంటారో నాకు తెలియదు, అక్కడ డిపాజిట్ అయినట్టు చూపించడం లేదు. చూపించకపోతే వీళ్ళు అసలు ఎంత కంగారు అంటే ఆల్మోస్ట్ lakhs అండ్ 10-12 lakhs అంతా డిపాజిట్ చేశారు ఫీజుకి. వీళ్ళకి ఏం అర్థం కాల, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది, ఏం జరుగుతుందో తెలియటం లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియటం లేదు. ఆ టైంలో వాళ్ళు నాకు ఇలా వచ్చింది ప్రాబ్లం అని, అంటే నాకు నా స్టూడెంట్ అయినా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ పిల్లలందరూ నా దగ్గర చదవడం జరిగింది. సో ఇలా చెప్పినప్పుడు నేను అన్నాను, అయ్యో ఏంటి అసలు జేపీ మోర్గాన్ బ్యాంక్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, బికాస్ దట్స్ అ చీటర్స్ బ్యాంక్. అండ్ బేసికలీ అన్ని బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్. ఇక్కడ అన్ని కూడా ఏ బ్యాంకు కూడా ఏ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, ప్రతి బ్యాంకు కూడా ప్రైవేట్ బ్యాంకే. ఇట్ ఈస్ అండర్ ద పపెట్ కంట్రోల్ ఆఫ్ సమ్ పీపుల్, అంతే. వాళ్ళ చేతుల్లో ఈ బ్యాంకులన్నీ పపెట్స్ లాగే ఉంటాయి, అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ మెయిన్ రూల్ చేస్తుంటారు. అయితే ఫైనలీ ఏంటంటే ఆ టైంలో మనం మెడిటేషన్ సపోర్ట్ తోని వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటికి రావడం జరిగింది. ఆ అమౌంట్ మళ్ళీ ఆ మెడికల్ కాలేజ్ కి వెళ్ళడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఎంత దీనిగా అసలు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళకేం పోయింది, పోయేది ఇక్కడ కామన్ మ్యానే కదా, అమౌంట్ పోయేది, అంత దీనిగా ఉంటది. అయితే ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా ప్రైవేట్ బ్యాంకే. అయితే మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటో మీరు ఇమేజ్లు పెట్టేసి అలాగా చెప్పేస్తుంటే నమ్మేస్తామా అని. నమ్మాలి, ఎందుకంటే నేను తర్వాత చూపిస్తాను. మీరు గూగుల్లోని లేదా వికీపీడియాలోని ఎక్కడైతే ఆల్టర్నేట్ మీడియాలు ఉంటాయో అందులో కూడా ప్రూఫ్స్ ఉంటాయి. సో ఇది ఒక వెబ్సైట్ అండి, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై రోత్స్చిల్డ్ ఫ్యామిలీ. వాడు అంటాడండి, రోత్స్చిల్డ్ ఏమంటున్నాడంటే, గివ్ మీ కంట్రోల్ ఓవర్ ఎ నేషన్స్ కరెన్సీ అండ్ ఐ కేర్ నాట్ హూ మేక్స్ ఇట్స్ లాస్. అంటే ఒక దేశం తాలూకా మనీ కంట్రోల్, అంటే మన ఇండియా ఉంది, ఇండియా తాలూకా కరెన్సీ ఇండియన్ రూపీ, INR. ఓకే, ఈ రూపీ తాలూకా కంట్రోల్ ని రోత్స్చిల్డ్ ఫ్యామిలీకి అప్పచెపితే ఈ కంట్రీలో ఎటువంటి న్యాయ సూత్రాలు వచ్చినా కూడా మాకు సంబంధం లేదు, వీ కెన్ రన్ అవర్ ఓన్
కరెన్సీ సిస్టమ్, ఫైనాన్షియల్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అండ్ ఐ కేర్ నాట్ హూ మేక్స్ ఇట్స్ లాస్ అన్నమాట. అంటే ఇక్కడున్న గవర్నమెంట్ ని కూడా శాసించేది వాళ్ళే. ఈ గవర్నమెంట్ ని శాసించేది వాళ్ళే అన్నప్పుడు మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం రాత్రికి రాత్రి కొన్ని అనౌన్స్మెంట్లు జరిగి కరెన్సీ విషయంలో మార్పులు వచ్చిన విషయం అందరికీ తెలుసు. నేనైతే బయటికి ఏది నేను మాట్లాడిన ఇప్పుడు, బికాస్ దట్స్ అన్నెసరీ టాక్. వీటి వెనకాతలు కూడా వీళ్ళు ఉన్నారు అనేది అప్పట్లో ఆల్టర్నేట్ మీడియాలో ఉన్న సత్యం అండి. చాలా మందికి తెలియదు. వీళ్ళు ఏంటంటే దే కంట్రోల్ ద నేషన్, దే కంట్రోల్ ద గవర్నమెంట్, దే కంట్రోల్ ద టాప్ పొలిటీషియన్స్. ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినకపోతే, ఇక్కడ పొలిటీషియన్స్ వినకపోతే ఈ కంట్రీని ఏమైనా చేస్తారండి. నేను ఈ సెషన్ ఎండింగ్ లో ఒక వీడియో చూపిస్తాను. ఎలాగ హౌ డు దే కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ కాంటినెంట్ అనేది చూద్దాం. సో ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, నేను యాక్చువల్ గా మొత్తం అన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఇట్ బికమ్స్ టూ మచ్ అండి. 100 స్క్రీన్ షాట్స్ నేను షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించి వికీపీడియా స్క్రీన్ షాట్ ఇది. ఇక్కడ చూస్తే మీరు ఓనర్షిప్ కంట్రోల్డ్ బై మెంబర్ ప్రైవేట్ బ్యాంక్స్ బట్ నాట్ ఓన్డ్ బై ఎనీవన్. అంటే ఆ ప్రైవేట్ బ్యాంక్స్ చేతుల్లో ఉంటుంది, అంతేగాని ఇట్స్ నాట్ ఓన్డ్ బై ఎనీ గవర్నమెంట్, నాట్ ఓన్డ్ బై ఎనీవన్. ఈ బ్యాంక్ వెళ్ళి ఇంకో ప్రైవేట్ బ్యాంక్, కంట్రోల్ బై మెంబర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నమాట. ఎక్కడ అయితే గవర్నమెంట్ చేతుల్లో అయితే ఉండదు. అండ్ దెన్ ఇదండి ఆ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఓన్డ్ బై రోత్షిల్డ్. అంటే నేను 2 స్క్రీన్ షాట్స్ మాత్రమే తీసాను. ఏ ఆల్ఫాబెట్ తో వచ్చిన కంట్రీస్ లో మొదలు పెడితే 1 2 3 4 5 6 7 8 9. సో 9 కంట్రీస్ ఉన్నాయి. 9 కంట్రీస్ లో ఉన్న అన్ని బ్యాంకులు కూడా, నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా దే ఓన్ ఇట్. రోత్షిల్డ్ అండ్ రాక్ఫెల్లర్ అండ్ జేపీ మార్గాన్. నేను అనుకున్నాను కిందకి వెళ్తుంటే ఏ తర్వాత బి తర్వాత సి, అమ్మో ఐ వరకు వచ్చిన తర్వాత ఇండియా రాకూడదులే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నానండి అప్పుడులో. కానీ ఇది కూడా ఉంది, ఇండియా యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇట్ ఈస్ ఆల్సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ రోత్షిల్డ్. మరి ఇలాంటి వాళ్ళ కంట్రోల్లో మన నేషనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, నేషనల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉన్న బ్యాంకులు అన్ని కూడా మన స్టేట్ బ్యాంక్ అవ్వచ్చు, దేని ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్యాంక్ పేరు ఏదైనా కూడా అది కూడా ఇండైరెక్ట్ గా రోత్షిల్డ్ కంట్రోల్లో ఉన్నట్టే లెక్క, అంతే కదా. రోత్షిల్డ్ కంట్రోల్ ఇక్కడ ఇటలీ చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇటలీ అంటే, ఇజ్రాయెల్ బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ అంట. సో డైరెక్ట్ ఇంకా బ్యాంకులు అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ దెన్ ఇదొక స్మాల్ వీడియో అండి. నాకైతే మరి అకౌంటెన్సీ అదే కార్పొరేట్ సెక్టర్ నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ ఈ వీడియోలో వాళ్ళు ఏం చూపిస్తారంటే, ఈ కార్పొరేట్ సెక్టర్స్ లోని, లేదంటే ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఎవరైనా వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ అంటే ఓకే, రోత్షిల్డ్ బ్యాంక్ కదా. రోత్షిల్డ్ బ్యాంక్లు ఏంటంటే, ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ లో రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది, గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. సో వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు గుర్తించారు అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. గల్ఫ్ అంటారో వాటిని ఏమంటారో కూడా నాకు, సిరియా అటువైపు అక్కడ ఉంటాయండి అవన్నీ. సో ఆ కంట్రీస్ లో ఆయిల్ రిజర్వ్స్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ వీటిల్లో. సో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చూసారు. చూడంగానే ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ ద్వారా ఎంతో డబ్బు చేసుకోవచ్చు. వెంటనే రోత్షిల్డ్ వాళ్ళకి కన్ను పడుతుంది అనమాట. ఎస్, ఆ ప్లేసెస్ మీద మన జెండా ఎగరాలి అని అనుకుంటారు వాళ్ళు. అనుకోగానే ఏం చేస్తారంటే, మేము మీ కంట్రీలోకి వచ్చి ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తాము, లేదు అంటే ఇంకేదో. ఇప్పుడు మనకి ఎలా అయితే ఇండియాలోకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఏదో వ్యాపారం చేసుకుంటాం అని చెప్పి, తర్వాత 200 సంవత్సరాలు ఎక్కి తొక్కి బ్రిటిషర్స్ మొత్తం ఫ్రీడమ్ తీసేసి, మనం ఫ్రీడమ్ ఫైట్ చేసేసి, మనం ఏంటో లైట్ వర్క్ అలం కాబట్టి అక్కడ కూడా ఆ ఫ్రీడమ్ ఫైట్ లో కొన్ని జన్మలో ఫ్రీడమ్ ఫైటర్ గా ఎత్తేసి అక్కడ కూడా ఫ్రీడమ్ తెచ్చేసి ఇలా జరిగిపోయింది. అలాగే అక్కడ కూడా వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి, ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్ అబండెంట్ గా ఎక్కడైనా, సపోజ్ డైమండ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అక్కడ వాళ్ళు పాతేయాలి, వాళ్ళ జెండా పాతేయాలి అక్కడ, అంతే.
సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేము ఇండస్ట్రీ పెడతాము అనుకుని వస్తారు. ఇండస్ట్రీ రూపంలో డబ్బులు తీసుకొస్తారు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తామంటారు. అక్కడ ఇంకేదో చెప్పి అక్కడ టెక్నికల్‌గా అంటే మరి కామర్స్ పరంగా ఏదో చూపించారు ఇందులోని. చూపించి తర్వాత అక్కడేంటంటే అక్కడ పూర్తిగా బిజినెస్ చేసేది వాళ్ళే. అంటే కొనేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, లాభం అదే. ఆ కరెన్సీ తాలూకా ఇన్‌కమ్ వాళ్ళే తీసుకుంటూ అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ కింద ఫర్దర్‌గా స్లేవ్స్ కింద మార్చేసి వాళ్ళ నేచురల్ రిసోర్సెస్ అన్ని వీళ్ళు మింగేస్తూ అక్కడ అట్‌లీస్ట్ వాటర్ గాని అంటే ప్రకృతిలో సహజంగా ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని పొల్యూషన్ చేసేస్తూ అక్కడ ఆకలి చావులకి లేదంటే టాక్సెస్ పెరిగిపోవడానికి రకరకాలుగా కారణమైపోయి నేచురల్ కెలామిటీస్ కూడా సృష్టించేస్తారండి వీళ్ళు. ఏముంది డిఫారెస్టేషన్ చేసుకెళ్ళిపోతారు. అప్పుడు నేచురల్ కెలామిటీస్ కాక ఇంకేం వస్తాయి అక్కడ. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్‌గా అక్కడ యుద్ధాలు. ఓకే. అక్కడ వార్ అవుతుంది. ఆ కంట్రీలో పర్టిక్యులర్ ఆయిల్, ఇరాన్, ఇరాక్ వాటిల్లోని. ఎందుకంటే ఆ యుద్ధం అవుతుంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు అంటారు, ఆ యుద్ధాన్ని ఆపండి. సో ఈ వరల్డ్‌లో బాగా యుద్ధాన్ని ఆపే పవర్ ఎవరికుంది? అమెరికా వాళ్ళో ఏదో. సో యూఎస్ ఎళ్లి అక్కడ మిలిటరీ సెటప్ చేసేసి, లేదు ఆ కంట్రీలో నేను మిలిటరీ పెట్టేసి ఆ కంట్రీ వాళ్ళకి నేను హెల్ప్ చేసేస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మిలిటరీ ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ వార్ ఆపుతామంటారు. వార్ ఆపుతామని వీళ్ళెళ్తారు. అక్కడ వార్ చేయడానికి వాళ్ళకి గన్స్ అమ్మేది, తుపాకులు ఇలాంటియన్నీ అమ్మేవి గూడా మళ్ళీ ఈళ్ళే. అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దేశాలు కాదు. యుఎస్ఏ అంటే యుఎస్ఏ కాదు, రష్యా అంటే రష్యా కాదు, ఆఫ్రికా అంటే ఆఫ్రికా కాదు, గల్ఫ్ అంటే గల్ఫ్ కంట్రీస్ అని కాదు. అక్కడ నేచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేది గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఒక కంట్రీ వాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళేది కబాల్ మెంబర్సే వెళ్తారు. బ్లాక్ టీ షర్ట్సే వెళ్తారు. ఆ చీకటి జీవులే వాళ్ళ తాలూకా మెంబర్స్‌ని పంపిస్తూ ఏదో కంట్రీ పేరు చెప్పుకొని ఆ కంట్రీ, ఈ కంట్రీ అంటూ దేశాల మధ్యన కార్చిచ్చు వ్యాపింపచేసి, దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టు చేసి, నేను ఇండియా, నువ్వు పాకిస్తాన్ మనిద్దరం ఒకే రైవల్రీస్. అంటే ప్రజలలో అలాంటి పోరాట భావాలు రేకెత్తిస్తూ అక్కడ ఇంకా ఆగస్ట్ 15థ్ వచ్చిందంటే ఒకలాగా, రిపబ్లిక్ డే వచ్చిందంటే ఒకలాగా, ఇంకేవేవో రకరకాలు చేస్తూ నిజంగా ఏ భారతీయుడు, ఏ పాకిస్తానీ వాడు, ఏ అమెరికా వాడు, ఏ రష్యా వాడు అలా ఉండరండి. అక్కడ అటు ఇటు చేసేది కబాల్ మెంబర్సే చేస్తారు. అంటే బ్లాక్ టీ షర్ట్సే చేస్తూ ఉంటారు. ఎవ్వరూ కూడా యుద్ధం కావాలని ఎటువైపు ఏ మనుషులు కూడా కోరుకోరు. వాళ్ళల్లోకి ఎథరిక్ లేయర్‌లో ఉన్న ఆర్కన్స్ అనేవాళ్ళు ప్రవేశించి ఇలాంటివన్నీ ప్లానింగ్‌లు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా చేసి ఏం చేస్తారు? కంట్రీస్ మధ్యన వార్. ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ప్రశాంతత ఉండదో, దెన్ టాక్సెస్ పెరిగిపోతుంటాయి. టాక్సెస్ అండ్ కమోడిటీస్ రేట్లు ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి చూసారు కదా! అన్ని రేట్లు పెరుగుతున్నాయి. పెరుగుతానే ఉంటాయి. తగ్గే క్వెషన్ ఉండదు. కామన్ మ్యాన్ జీవించడం కష్టమైపోతుంది. అదే కావాలి వాళ్ళకి. సో దట్ ఏమవుతుంది? మళ్ళీ వీళ్ళెళ్లి రాస్‌చిల్డ్ బ్యాంకు, రాక్‌ఫెల్లర్ బ్యాంకు, జేపీ మోర్గాన్ బ్యాంక్ దగ్గర డబ్బులు అప్పు తెచ్చుకుంటూ ఇంకా జాతీయ రుణాలు నేషనల్ అన్నమాట. నేషనల్ లెవెల్‌లో లోన్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎప్పుడైతే అన్ని రుణాలు మనము తీసుకుంటామో ఫైనల్లీ ఈ కంట్రీస్ అన్నీ కూడా మళ్ళీ పప్పెట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ అంతే. సో ఇదొక మారణకాండం కింద నడుస్తానే ఉంటుందండి. ఎందుకు నడుస్తుందనేది ఈ వీడియో చూసిన తర్వాత చెప్తాను. We economic hitmen have managed to create the world's first truly global empire, and it's basically a secret empire. We do it many ways, but principally we identify a country that has resources our corporations covet, like oil, arrange a huge loan to that country from the World Bank or one of its sisters. The money never actually goes to the country. It goes to our own corporations to build big infrastructure projects in that country that help a few very wealthy people, but don't benefit the majority of the people who are too poor to buy electricity or have cars to drive on the highways, and yet they're left holding a huge debt that they can't repay. So we go back at some point and say, you can't pay your debts. Give us a pound of flesh. Sell your oil real cheap to our oil companies.
vote with us on the next critical UN vote, allow us to build a military base in your backyard, something along these lines. And when we fail, the jackals go in and either overthrow or assassinate these leaders. And if the jackals fail, as they did in Iraq, then we send in the military. I don't think the failure is capitalism. I think it's a specific kind of capitalism that we've developed. We've created what I consider a mutant viral form of capitalism. And this mutant form of capitalism, which I think is really a predatory form of capitalism, has created an extremely unstable, unsustainable, unjust, and very, very dangerous world. I've met a lot of terrorists. I've interviewed them for books. I've never met one who wanted to be a terrorist. They're desperate people. If we want to get rid of terrorism, we must get rid of the root causes, that cancer that is destroying our whole system. Because I think it's really important that we understand today we cannot have homeland security unless we understand that the whole planet is our homeland. సో ఇలా ఉంటుందండి వాళ్ళ క్యాపిటలిస్ట్లను సంథింగ్ ఏదో అంటారు వాళ్ళని. సో 93% ఆఫ్ ద వరల్డ్ మనీ ఈజ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ దోస్ 8 ఫ్యామిలీస్ అండి. 8 ఫ్యామిలీస్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. మిగిలిపోయిన 7% మనీ కోసం మిగిలిన అందరూ కొట్టుకొస్తా ఉంటారు అనమాట. అంటే మిగిలిన కంట్రీస్ వాళ్ళందరూ లేదా జనాలందరూ నువ్వెంత సంపాదించావు, నా దగ్గర ఎంత ఉంది, నువ్వు ఇంతైనా సంపాదించావు, రకరకాలుగా మిగిలిన 7% ఆఫ్ మనీ గురించి కొట్టుకుంటా ఉంటారట జనాలందరూ కూడా. అండ్ దెన్ సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కరెన్సీ అసెన్షన్ కి ఎలా సంబంధం, స్పిరిచువాలిటీకి ఎలా సంబంధం అనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే ఎవరి చేతుల్లో అయితే కరెన్సీ ఎక్కువగా ఉంటుందో లేదా మనీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇందాకే చెప్పాను, నేషనల్ బ్యాంక్స్ అనేవి కానీ పర్సనల్ రుణాలు, నేషనల్ రుణాలు ఇవన్నీ కూడా ఈ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్స్ లోని మనకి వాళ్ళు తీసుకుంటూ, వరల్డ్ బ్యాంక్ అంటే రోస్టిల్ అండ్ రాక్ఫెల్లర్ ఫ్యామిలీస్, సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ వాళ్ళ కంట్రోల్లో మొత్తం దేశాలన్నీ ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, భూమి మీద ఉన్న అన్ని దేశాలు కూడా ఆ రోస్టిల్ రాక్ఫెల్లర్ వీళ్ళ కంట్రోల్ ఉన్నాయి. వీళ్ళు ఆ $500 trillions లేదా కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ తో భూమి చుట్టూ ఉన్న మాయపొరని కంట్రోల్ చేస్తూ ఉంటారండి. మేట్రిక్స్ ని కంట్రోల్ చేస్తారు. ఎలాగా? యుద్ధం క్రియేట్ చేస్తారు. యుద్ధం క్రియేట్ చేయగానే లూష్ అనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ లూష్ అనే ఎనర్జీ భూమి చుట్టూ ఉన్న మేట్రిక్స్ లో ఉన్న ఆర్కన్స్ కి ఆహారం. సో ఈ ఆర్కన్స్ ఆ లూష్ మీద పడి ఎనర్జీ ఫీడ్ చేస్తున్నంత కాలం భూమి చుట్టూ ఉన్న మాయపొర తొలగించడం అవ్వదు. మాయపొర తొలగించడం అవ్వదు అంటే దాని అర్థం ఈవెంట్ రావడం జరగదు. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో వాళ్ళు దోచేసిన ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అలా యుద్ధాలు లేదు, మారణకాండాలు కాకపోతే ఆకలి చావులు. అక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, మరి మీకు తెలుసు డిఎన్ఏ మోడిఫై అయిపోయిన క్రాప్స్ ఉంటాయి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. మరి మీరు స్వీట్ కార్న్ అనేది తింటూ ఉండుంటారు. స్వీట్ కార్న్ అనేది ఒక జిఎం క్రాప్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అండి. ఇలాంటి జీన్స్ కానీ డిఎన్ఏ కానీ మోడిఫై అయిపోయిన క్రాప్స్ కానీ రకరకాల కెమికల్స్ ఉన్న ఫుడ్ తినడం వల్ల మనము ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలవుతూనే ఉంటాం. అనారోగ్యం పాలైనప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మందుల దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళు బాగా సర్వైవ్ అవుతూ, ఇంకా అది కూడా మళ్ళీ ఫియర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ జరిగింది, ఎంత దీనిగా ఒక వైరస్ ని సృష్టించి భయాన్ అనే దాన్ని రేకెత్తి ఆ లూష్ ఎనర్జీ ద్వారా వాళ్ళు బతికేస్తున్నారు. అలాగే ఈ భూమి మీద ఉన్న ఎన్నో వ్యవస్థల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే ఉండాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇలాగే ఉండాలి అని కంట్రోల్ చేస్తూ వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నప్పుడు భూమి చుట్టూ ఉన్న మాయపొర అనేది తొలగిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే తొలగిపోవడం జరగటం లేదో ఆటోమేటిక్ గా అసెన్షన్ అనేది
డిలే అవుతూనే వస్తూ ఉంటుందండి. భూమి మీద మానవుడు అసెండ్ అవ్వాలి అంటే మెట్రిక్స్ పోవాలి. మెట్రిక్స్ పోవాలి అంటే ఆ బ్యాంకుల ద్వారా వచ్చే కరెన్సీతో వాళ్ళ కంట్రోల్ అనేది పోవాలి. ఆ కరెన్సీ కంట్రోల్ పోవాలి అంటే బ్యాంకులు మూతపడాలి. బ్యాంకులు మూతపడడం అదే ఈవెంట్ టైంలో 10-14 రోజులు బ్యాంకులు మూతపడతాయి అంటే దాని మీనింగ్ అదేనండి అర్థం. ఎప్పుడైతే బ్యాంకులు మూతపడ్డాయో ఆటోమేటిక్‌గా అక్కడ ఈ కబాల్ చేతుల్లో కరెన్సీ కంట్రోల్ అనేది ఉండదు. కబాల్‌లో మనీ కంట్రోల్ అనేది క్షీణించిపోతుంది. ఆ వీక్ అయినప్పుడు దే విల్ బి రిమూవ్డ్. దే విల్ బి సెంట్ టు ద గెలాక్టిక్ సెంట్రల్ సన్. వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్‌కి లైట్ ఫోర్సెస్ అనేవాళ్ళు పంపించి వేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్‌కి పంపించేసామో మేట్రిక్స్ వెంటనే తీసేయడం జరుగుతుంది. అదే గెలాక్టిక్ పల్స్, అదే ఈవెంట్ పల్స్ అనేది వస్తుంది. సో మొత్తం టోటల్ భూమి మీద ఉన్న అసెన్షన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న కరెన్సీలోనే డిపెండ్ అయ్యి ఉంది. అందుకే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సెషన్ స్టార్టింగ్ లో చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు అంటే ఆ బ్లాక్ టీషర్ట్స్ లేదా కబాల్ మెంబర్స్ యొక్క పరిస్థితి చాలా గడ్డు పరిస్థితుల్లో ఉందండి. వెండి తీసేయండి అంటే ఆ సిల్వర్ మెటల్ ఎప్పుడైతే మన చేతుల్లోకి వస్తుందో పవర్ మన చేతుల్లో ఉన్నట్టు మనకి కనపడినట్టు పేపర్ కరెన్సీ కాదు ఇక్కడ. వీళ్ళు యాక్చువల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ వీటితో కంట్రోల్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ సిల్వర్ తో మేట్రిక్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారండి. అంటే మరి ఎలా కంట్రోల్ చేస్తారని నన్ను అడిగితే నేను అన్ని చెప్పలేను. ఈ సెషన్ కి ఇదే సరిపోతుంది. బట్ నా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ యూ కెన్ ట్రస్ట్ ఇట్ అన్నమాట. సో సిల్వర్ అనే దాంతో కంట్రోల్ చేస్తుంటారు, గోల్డ్ తో కూడా కంట్రోల్ చేస్తారు. బట్ యాజ్ అన్నా మనం గోల్డ్ కొనవలసిన ఇది లేదు. ప్రజెంట్ సిల్వర్ స్క్వీజ్ లో వెళ్తుంది. నేను చెప్పాను లాస్ట్ వీక్ 2019 నవంబర్ 11th జరిగిన సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ మెడిటేషన్ దీనికోసమే పునాది వేయబడింది. ఎందుకంటే గోల్డ్ అనేది అందరూ కొనలేరు అండ్ కొంతమంది మాత్రమే దాన్ని ఎఫర్డ్ చేయగలరు. కానీ అందరూ కొనగలిగేది సిల్వర్ కాబట్టి వరల్డ్ వైడ్ సిల్వర్ ని వాళ్ళ కంట్రోల్ నుంచి అంటే కబాల్ కంట్రోల్ నుంచి తీసేసి మన కంట్రోల్లోకి తీసుకొని రావడానికి అప్పుడు బీజం పడింది. ఎప్పుడైతే ఇప్పుడు మనం కొనేసి మన కంట్రోల్లోకి తీసుకుంటామో ఆటోమేటిక్ గా కొలాప్స్ అండి. వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. కొలాప్స్ అవ్వడమే ఈవెంట్ ని ట్రిగర్ చేయడానికి మనకు అద్భుతమైన ఛాన్స్ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అబౌట్ ఎర్త్ ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర సిల్వర్ అయితే లేదు. వాళ్ళ యొక్క బ్యాంక్స్ లో సిల్వర్ లేదు. అందుకే షాప్స్ లో ఉన్న సిల్వర్ బార్స్ కొనేయండి. అది కూడా వాళ్ళకి మిగల్చడానికి లేదు. అది కొనేసి అండ్ మీకు తెలుసు వరల్డ్ లో ఈ మెటల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది మనమే. ఇండియన్సే ఇన్వెస్ట్ చేస్తారు సిల్వర్ కానీ గోల్డ్ కానీ. సో సిల్వర్ మనమే కొనేయాలి. మనమే కొనేసి ఆ సిల్వర్ స్పీస్ కి ఒక అద్భుతమైన ముగింపు ఇవ్వాలన్నమాట. సో ఎవరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా వాట్ ఇస్ మై సజెషన్, మీ డబ్బులతో మీకోసం వెండి కొనుక్కొని మీ దగ్గరే అట్టి పెట్టుకోండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అప్పుడు సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ టైంలో ఒక కాయిన్ అయినా కొనండి అంటే కొని మీకు ఇవ్వాలా అని అడిగారు. మాకైతే ఏమి ఇవ్వక్కర్లేదు. ఎవరు సిల్వర్ వాళ్ళే కొని పెట్టుకోవాలి. ఎవరికి ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు. ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కొనుక్కొని మీ దగ్గర అట్టి పెట్టుకోండి. సో ఇది మనీ కంట్రోల్ ఇంత అద్భుతంగా ఉంటుంది. ఐ థింక్ మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే గనక ద ఫెడరల్ రిజర్వ్ జస్ట్ ప్రూవెన్ ఇన్కంపిటెంట్. ద ఫెడ్స్ కాన్ఫిడెన్స్ గేమ్ ఇస్ ఎండింగ్. వాళ్ళ గేమ్ అయితే ఎండ్ అయిపోతుందండి. మనం అసలు అంటే ఆ ఎండింగ్ కి ఇంకా అద్భుతంగా ఫాస్ట్ గా తీసుకొచ్చేయాలి అంటే చేసుకెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. కోయల్ ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఓకే, లేదంటే సెషన్ క్లోజ్ చేసేయచ్చు మనం. మ్యామ్ ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు మ్యామ్. ఓకే, రేఖా మ్యామ్ అన్మ్యూట్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. హలో మేడం చాలా చాలా బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది మేడం.
సిల్వర్ ట్రిగర్ అయినప్పుడు కూడా అప్పుడు మేము ప్రత్యేకంగా వెండి కొన్నాము. సూపర్, థ్యాంక్ యూ. అంటే ఎక్కువ కాదు, కొంచెం. చాలా అప్పుడు కమల్ కుమారి మేడం చెప్పారు బోధన. అవునవునవును మేడం. వెంటనే మేము కొన్నాము. నాకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఎంతో కొంత కొనండి అని చెప్పాను. మరి కొన్నారు లేదో నాకు తెలియదు. అదేలేండి మన కానీ బాధ్యత. మీ క్లాస్ అనగానే మ్యాగ్నెట్ లాగా మనసు లాగేస్తుంది మేడం. చాలా చాలా బాగుంటది. ఆదివారం ఈవినింగ్ ఎస్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ యూ ఓన్లీ. నా పనులన్నీ పక్కన పడేస్తాను. ఆదివారం రాత్రి ఇంక నేను ఏ పని పెట్టుకొని ఏ పని చెయ్యను. మీరు ఇలా ఎక్కువ చెప్తే రంజిత్ నాకు ఒక్క వీక్ కూడా సెలవు ఇవ్వటం లేదండి. అయ్యో సారీ బట్ ఐ ఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను ఎప్పుడు సెలవు అడిగినా రంజిత్ ఈ వీక్ ఊరుకుందామండి అంటే అంటాడు, పర్లేదు మేడం ఒక గంటే కదా. ఈసారి మటుకు వైజాగ్ వస్తే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను మేడం. నేను ఒరిస్సాలో ఉంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సృజన గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. హలో, నమస్తే మ్యామ్. నమస్తే మేడం, చెప్పండి. చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. మీలాగే మేము ఫస్ట్ లో అలా చిన్నప్పుడు అనుకునేదాన్ని. అవునా? ఏంటో అలాంటి ఫూల్స్ చాలా మంది ఉన్నారు అన్నమాట. చిన్నప్పుడు అనుకునేదాన్ని, మరి కొద్దిగా బుద్ధి వచ్చినాక అట్లా కాదు ఇట్లుంది అని తెలిసి. ఏమోనండి, నాకు ఈ మధ్య కాలం వరకు బుద్ధి రాలేదు. 10 సంవత్సరాల క్రితమే వచ్చింది బుద్ధి. కానీ మీరు ఇచ్చిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఇలా కూడా ఉంటారా అనేసి అనిపిస్తుంది మేడం. ఉన్నారు మేడం. అంటే ఇంకా నేను చాలా బయటికి చెప్పను. ఈవెంట్ టైంలో ట్రూత్ డిస్క్లోజర్ అయినప్పుడు మన అందరం చాలా మంది ఏడుస్తారు మేడం ఆ ట్రూత్ తెలుసుకుంటున్నప్పుడు. కానీ జనం నమ్మాలి కదా మేడం. ఇప్పుడు నమ్మేస్తారు మేడం. మాయపరు పోతుంది కదా, అప్పుడు అందరు నమ్మేస్తారు మేడం. ఇప్పుడు మాయపరు ఉండడం వల్ల మనం చెప్పేది వాళ్ళకి నమ్మకం కలగదు. మాయపరు పోయినప్పుడు ఆ తర్వాత వాళ్ళు నమ్మే టీవీలో చూపిస్తారు మేడం లైట్ ఫోర్సెస్ ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. వాళ్ళు టీవీని నమ్ముతారు కదా, సో టీవీలో చూపిస్తాం అన్నిని. సో టీవీలో చూపించినప్పుడు ఏంటంటే టీవీలో చూపించిన వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇవన్నీ సత్యం కూడా నమ్మేస్తారు. కానీ నమ్మిన ఆ చూస్తున్నప్పుడు ఏడుస్తారు మేడం. భూమి మీద జరుగుతున్న అకృత్యాలు నేనైతే బయటకైతే ఫుల్ గా మాట్లాడను. ఎందుకంటే నేను అది చదివి అది తెలుసుకున్న రోజు నేను వారం రోజులు నేను తిండి తినలేదు మేడం. ఇంత దారుణంగా ఉందా భూమి మీద అని. మీరు జస్ట్ ఇప్పుడు చూపిస్తా ఉంటేనే మాకే అలా అనిపిస్తుంది మేము. ఇంత దారుణమా, అందరినీ ఇలా హ్యాండిల్ పెట్టుకుంటారు వాళ్ళ చేతుల్లో అనేసి అనిపిస్తుంది కదా మేడం. కోపం వస్తుంది మేడం. నేను మరి ఈవెంట్ కోసం అందుకే అంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తాను. ఎస్ మ్యామ్. ఇంకా ఎక్కువగానే మనం చేయాలి మ్యామ్ దీనికి. అందుకే నిజంగా ఓకే, థ్యాంక్ యూ. ఈ పాయింట్ నాకు గుర్తు చేశారు. అందరికీ చెప్తున్నానండి ఈ పాయింట్. సో మేడం అన్నట్టు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలంటే ప్రజెంట్ ఎవ్రీ 4 hours కి ఒకసారి ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ చేయండి. అలాగే ఎవ్రీ డే లాస్ట్ వీక్ చెప్పినట్టు ఇంప్లాంట్ రిమూవల్ ప్రోటోకాల్, ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ గాడ్ 10 నిమిషాలు రాయడము. సెక్స్ ఇస్ లవ్, సెక్స్ ఇస్ నాట్ లవ్, అది కూడా ఒక 10 నిమిషాలు రాయండి. రెగ్యులర్ మెడిటేషన్స్ తో పాటు ఇవి చెయ్యండి. చేసినప్పుడు ఏంటంటే నిజంగా భూమికి ఇంకా ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. చెప్పండి మేడం. అది ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ గాడ్ అది రాసేటప్పుడు నాకు ఆ రోజు అంటే మీరు చెప్పినాక నేను 2-3 days రాశాను మ్యామ్. కానీ ఫస్ట్ డేనే నాకు ఫోర్ హెడ్ పైన ఒక రకంగా పెయిన్ అనిపించింది మ్యామ్. అలా అవుతుందా మ్యామ్? అవుతుందండి. ఫోర్ హెడ్ మీద పెయిన్ అంటే ఆ సెరెబ్రల్ కార్టెక్స్ అంటే నుదుటి మీద పెయిన్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్నవే ఈ ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ గాడ్ అంటే నువ్వు భగవంతుడు వేరు అనే ప్రోగ్రామింగ్ అక్కడ ఉంటుంది కదా. సో నీకు ఆ పెయిన్ వచ్చింది అంటే ఇట్ షోస్ ద మెథడ్ ఇస్ వర్కింగ్ ఆన్ యూ అన్నమాట. ఓకే, నేను 3 days డిజాల్వ్ అవుతున్నాయని అర్థం మేడం. చక్కగా చేయండి, బ్రహ్మాండంగా ఉంటది. నేను 3 days చేసి మరి స్టాప్ చేస్తాను మ్యామ్. పెయిన్ వచ్చింది రోజు చేయండి మేడం, రోజు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, కంపల్సరీ గ్యారెంటీ చేస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్.
మేడం మై క్వశ్చన్ ఇస్, మీరు అప్పుడు సిల్వర్ ట్రిగ్గర్ చేసినప్పుడు అప్పుడు మేము తీసుకున్నాము, బట్ అఫ్ కోర్స్ ఇట్ వాస్ అ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 20,000-25,000 లైక్ దట్. మేడం ఇప్పుడు మీరు చూస్తే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 10 lakhs and I take silver, tomorrow it will be useful only, no madam, like in future or something. What actually మీ ఐడియా నాకు అక్కడ కాలేదు, అది ఇన్వెస్ట్మెంట్ గా చేసుకుంటే రేపు మేడం సపోజ్ అంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు పుట్ సమ్ మనీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ బై సిల్వర్ అంతే. ఓకే, అది ఎప్పుడు ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది నేనైతే ఇప్పుడు ఏమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను 2014 లో when I came to know about this concept, నేను ఇమ్మీడియట్ గా షాప్ కి వెళ్ళి 1 kg కొనేసాను అనమాట. అంటే దట్ వాస్ ద అమౌంట్ విచ్ ఐ హావ్ అట్ దట్ మూమెంట్. కానీ నాకు తెలుసు ఇట్ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ యూసేజ్ ఇన్ ద ఫ్యూచర్ అని మాత్రం నాకు తెలుసు, అంతే తెలుసు. ఓకే ఫైన్. సో ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ నో హార్మ్ ఇన్ బయింగ్ ఇన్. yes, no harm in అలాగని మనము అంటే డైలీ రొటీన్ అమౌంట్ లేకుండా వెళ్ళి కొనేయమని కాదు, ఇట్స్ అన్ కాదు వాంట్ టు ఇన్వెస్ట్ అన్నమాట అక్కడ. అచ్చా, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. గురు సింగ్ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో మేడం చెప్పండి. మేడం నమస్తే మేడం, వినపడుతుందండి? వినపడుతుందండి మేడం. మీరు చెప్పినట్టు నేను కూడా చాలా సార్లు అనుకునేదానండి, మనకి ఇది మనం తక్కువ ఇన్కమ్ తగ్గింది, మనం ఇంత అప్పులో ఉన్నాం అని గవర్నమెంట్ చెప్తుంటే మనం ఎందుకు ముద్రించుకోకూడదు అనుకునేదాన్ని. అది ఇప్పుడు తెలిసింది మేడం. మనకి తెలిసి కదా మనం ఎందుకు తిరుగుబాటు చేయకూడదు దీన్ని. అసలు మనకున్న దాంతో మన శక్తితో మనం వీళ్ళ నక్షత్ర మిత్రులతో కలిసి దీన్ని మనం తొందరగానే రూపుమాపచ్చు కదా మేడం. అదే కదా మేడం, ఇప్పుడు మనం కాంతి ధ్యానాలు చేస్తున్నది, గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ మనం అదే కదా మేడం చేస్తున్నాం. మరి ఈ విషయం తెలియక చాలా సార్లు అనుకునేదాన్ని, మనం నోట్లు ముద్రించుకునేది మనమే కదా, ఇన్ని కోట్లు ముద్రించచ్చు కదా అనుకునేదాన్ని. మనం బయటకు చెప్పాం మేడం, అలాగ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పకుండాను. పోన్లేండి, అందరు నిద్ర లెగుస్తారు, అందరికి టైం వస్తుంది కదా. కానీ వీలైనంత తొందరగా జరగాలి మేడం, ఈలోగా ఎంతో మంది బలైపోతున్నారు కదా. మరి ఇది మన చేతుల్లో లేదు మేడం. ఇక్కడ యాక్చువల్ గా నేను ఇంకో పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను. జనరల్ గా మనం ఏంటంటే మనకి భూమి మీద అలవాటు టైం ని సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల్లో కొలుస్తాము. కానీ మాయపొరికి అటువైపు స్టార్ టైం అని ఉంటది మేడం. స్టార్ టైం, ఈ స్టార్ టైం ఏంటంటే మనలా గంటలు, రోజులు, సంవత్సరాలు ఉండవు. అది ఓన్లీ టైం లైన్స్ ఉంటాయి. అంటే ఆల్ఫా టైం లైన్, బీటా టైం లైన్, డెల్టా టైం లైన్ అని ఇలాగే ఉంటాయి. టైం లైన్ ఉంటది. ఆ టైం లైన్ లో మనం ఎలా రీచ్ అవుతున్నాం ఉంటది, కానీ ఇక్కడ టైం గంటలో రీచ్ అవుతామా, 2 గంటల్లో రీచ్ అవుతాం అనేది ఉండదు. సో భూమి అయితే ప్రజెంట్ డెల్టా టైం లైన్ లో వెళ్తున్నది. అండ్ ఆ టైం లైన్ లో అసెన్షన్ టైం లైన్ బ్రహ్మాండంగా ఫిక్స్ అయిపోయింది. 21 December మనం చేసిన ఏజ్ ఆఫ్ అక్వేరియస్ ఫైనల్ యాక్టివేషన్ తోని ఆ వెళ్ళినప్పుడు ఒడిదుడుకులు ఎలా ఉంటాయనేదే ఉంటది. కానీ ఈ పర్టికులర్ టైంలో 1 నెలలో వచ్చేయాలి, 2 నెలల్లో ఈవెంట్ వచ్చేయాలి అనేది ఉండదు మేడం. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లో టైం ఉండదు యాక్చువల్ గా. సో అది తెలియక జనాలు చాలా మంది ఏంటంటే ఈ మెడిటేషన్ అయిపోయింది వచ్చేయాలి అని అనుకుంటారు. కానీ బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ థింకింగ్. ఎందుకంటే టైం ఇక్కడ మాత్రమే ఉంటది, అటువైపు ఉండదు మనకి టైం. మీరు ఇంటర్స్టెల్లార్ అని ఒక మూవీ ఉంటది మేడం, ఇంగ్లీష్ మూవీ. అది చూస్తే మనకి చాలా క్లారిటీతో అర్థమవుతుంది టైం కాన్సెప్ట్ ఓన్లీ అర్త్ మీద ఎలా ఉంటుంది, అదర్ డైమెన్షన్స్ లో టైం కాన్సెప్ట్ ఉండదు అన్నమాట. సో మనం అందుకే నేనేమంటానంటే ఈ టైంలో, ఈ మూమెంట్ లో మీరు ఏది అయితే అత్యున్నతంగా వర్క్ చేయగలరో కాంతి కి సంబంధించి ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడు రావాలి అప్పుడు రావాలని ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అండ్ అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే మేడం. ఓకే.
కోయల్ నెక్స్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. విజయమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్. అది నాకు కూడా ఐడియా ఉంది. ఇది ఆర్థిక పరిస్థితి ప్రతి దేశంది ఆ యొక్క దేశం యొక్క గోల్డ్ నిల్వలతోని తెలుసు. ఎందుకంటే మనం ఎటు పడితే అటు ముద్రించుకోవడానికి లేదు. ఆ దేశంలో ఎంత గోల్డ్ నిల్వలు ఉంటే వాళ్ళకి అంత ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. అందుకే ఇప్పుడు మనం కొనేస్తాం అన్నమాట ఆ సిల్వర్. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు చెప్పిన గాడెక్స్ ఓటెక్స్ స్టార్ట్ చేశాను మా ఇంట్లో. మా పిల్లలు ఇద్దరు మెడిటేషన్ చేయరు, చిన్న అంటే 20 years 22 years పిల్లలు. కాకపోతే మమ్మీకి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాగో కాస్త విసుక్కుంటానో ఎలాగో టైం 8 అంటే 8 కి అలారం పెట్టుకొని చేస్తున్నాము. వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే మమ్మీ ఏదో ఇక మమ్మీకి సపోర్ట్ చేయాలి కదా, మమ్మీ మెడిటేటర్ కదా అన్నట్టు వాళ్ళు ఆ మధ్యలో కావాలని జోకులు వేసుకుంటా చేసి మొత్తానికి అయితే స్టార్ట్ అయితే చేశాం. నైస్ నైస్ నైస్. ఇది మీరు చెప్పిన మళ్ళీ ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్ అది వేరేనా అండి మళ్ళీ? అవును మేడం, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మనము 21st December వరకు ఎవ్రీ 4 hours కి ఒకసారి చేసాం మేడం. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడు లైట్ ఫోర్సెస్ ఏమంటున్నారంటే ఈవెంట్ మేనిఫెస్ట్ అయ్యే వరకు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ 4 hours కి ఒకసారి చేయమని చెప్తున్నారు అనమాట. అది లైట్ వర్కర్స్ వీడియో రూపంలో ఉందా? నా ఛానల్లో కూడా ఉంటుంది మేడం అది వీడియో. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఈ గాడ్ ఆఫ్ ఓటెక్స్ మీ దాంట్లో నుంచి పెట్టుకుని 7 minutes ది అలవాటు పెట్టేసుకున్నాం. అందులోనే ఉంటది మేడం, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ కూడా ఉంటది అందులోనే. బట్ కాకపోతే ఏంటంటే ఒక వర్షన్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఓకే, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ కాకపోతే అప్డేటెడ్ ది నేను ఇంకా రికార్డింగ్ చేసి పెట్టాలి. ఒక వర్డ్ మాత్రం మార్చారు అనమాట, అది చేస్తాను. కానీ అందాక ఇది చేస్తూ ఉండొచ్చు. ఓకే, అది ఒంటరిగా చేయొచ్చా? ఒకళ్ళే చేసుకోవచ్చు, ఒకళ్ళే చేసుకోవచ్చు. ఎవ్రీ 4 hours మీకు ఎవ్రీ 4 hours కి నేను ఒక్కదాన్ని చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ నేను టైమింగ్స్ చెప్పాను. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఏ టైంలో చేయాలని అడుగుతున్నా. 4 hours చూసారా? స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ప్రసాద్ గారు మాట్లాడండి మాస్టర్. నమస్తే మేడం. హలో సార్, చెప్పండి. నమస్తే మేడం. ఒక చిన్న ఆలోచన వస్తుంది మేడం. గోల్డ్ ప్రాతిపదికన కరెన్సీ ప్రింట్ అవుతుంది కదండి. దాని ప్రకారము గోల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ రేట్ ఒక రకంగా ఫిక్స్ చేసేసి ఒక రకంగా పెరిగితే ఇంత పెరగాలి, తగ్గితే ఇంత తగ్గాలి అనే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఫిక్స్ అయితే మిగతా ఆర్థిక పరిస్థితి అంతా ఒక రోలో కరెక్ట్ గా పోతుంది అని ఒక ఐడియా మేడం. సార్, ఇక్కడ మనము ఫైనాన్షియల్ రీసెట్ చేయడానికి ఉన్నాం సార్. మనం సెట్ చేయడానికి కాదు, అటు ఇటు చేసి సెట్ చేయడానికి కాదు. మీకు తెలియదు, మనం అనుకున్నట్టు ఇలా కాదు. ఇలాంటి జీవితాలు వద్దులేండి, అందరికి ఈక్వల్ గా కావాలి కదా. అంటే కాదు మేడం, ఇప్పుడు పరిస్థితి సమానత్వం ఉండాలి అన్ని కంట్రీస్ లో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ క్రీడ్. అంటే ఇది కాదు, ఫెయిర్ ఫైనాన్షియల్ సిస్టమ్ వస్తుంది. అసలు ఇప్పుడు ఇది కాదు, అసలు ఈ ఇల్లుని పూర్తిగా తీసేసి కొత్త ఇల్లు కట్టాలన్నమాట మనం. దానికోసం ఫెయిర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది వస్తుంది. దానికోసమే కాంతి ధ్యానాలు అన్ని చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. అది వస్తుంది సార్. ఇవేం కాదు, సింపుల్ గా కనపడేవి. ఇవి ఇలా కాదు సార్. అవి అంటే ఇప్పుడు వేరియేషన్ అనేది రేట్ ప్రైస్ వచ్చేసి ఒక రోజుకి 1500. లేదు సార్, లేదు, మీరు అనుకున్నట్టు కాదు సార్. గోల్డ్ రేట్ ఫిక్స్ చేసి అయ్యేం కాదు సార్. ఈ బ్యాంకులు వీళ్ళ వెనకాతలు ఇలా ఆలోచనలు మనకు మీకు పూర్తిగా తెలియదు, తర్వాత తెలుస్తుందిలేండి సార్. అలా ఏం కాదు. మనం ఏంటంటే గ్రేట్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కే మనం వర్క్ చేస్తాం. ఫెయిర్ ఫైనాన్షియల్ సిస్టమ్. మీరు సినిమాలు చూసే అలవాటు ఉంటే గనక కళ్యాణ్ రామ్ ది ఇజం మూవీ, ISM ఇజం తెలుగు మూవీ క్లైమాక్స్ చూడండి. నిజంగా సినిమా అంతా చూసే అలవాటు ఉంటే చూడొచ్చు. అందులో అంటే కరెక్ట్ గా ఏది తీసుకోవాలో చూడాలి. అది ఇండియా లెవెల్లో చూపిస్తాడు అనమాట. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ వరల్డ్ లెవెల్ అనమాట. ఓకే మేడం, అది సరే. అంటే ఒక రోజుకి రేట్ వచ్చేసి ఎంత వేరియేషన్ జరుగుతుంది అంటే? లేదు సార్, దాని మీద డిపెండ్ అవ్వదు సార్. అలా ఫిక్సింగ్ వద్దు సార్. అసలు ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ వద్దు సార్. ఈ కాన్సెప్ట్ ఏమీ వద్దు. ఇది కాదు, ఇది 3D ఫైనాన్షియల్ సిస్టమ్. 5D వేరేగా ఉంటది సార్.
మీరు అందుకే ఆ మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే మేడం, ఐడియా ఉంది, చూశాను. ఓకే, అంటే నైస్. బిట్ కాయిన్ లో లాస్ అయిన వాళ్ళంతా మళ్ళీ రీకూప్ అవుతారా మేడం? ఇవన్నీ అలా ఈ లెక్కలు ఇలా కాదు సార్, వేరే రకంగా ఉంటుంది. లైట్ ఫోర్సెస్ లెక్కలు వేరేగా ఉంటాయి. ఇక్కడ ఏమి లాస్ గెయిన్ ఇప్పుడు టెంపరీగా కనిపిస్తాయి, కానీ మొత్తం అన్నిటికీ కూడా నేషనల్ అండ్ పర్సనల్ లెవెల్లో రుణాల మాఫీలు, మార్టిగేజీలు తీసేయడాలు ఇవన్నీ చాలా జరుగుతాయి. అలాంటి మూమెంట్ రావాలంటే ఈవెంట్ టైంలోనే వస్తుంది. దానికోసం లైట్ మెడిటేషన్స్ చేయండి సార్, అంతే. చేస్తున్నాం మేడం. ఓకే సార్, నెక్స్ట్ కోయల్, నెక్స్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శివజ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఇందాక మేడం విజయమ్మ గారును ప్రసాద్ గారు ఆ డౌట్ తీర్చారండి. అంటే అదే దేశంలో దొరికేటువంటి ఖనిజాలను బట్టి మన మనీ ప్రింటింగ్ అవుతుంది అని. నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకున్నానండి, మీలాగే. హైయర్ స్టడీస్కి వచ్చినప్పుడు తెలిసింది. ఇంకోటి మేడం, సిల్వర్ ది కాయిన్స్ కొనమన్నారు కదా, నాకు ఇప్పుడే వింటున్నాను నేను. అంటే ఇంతకుముందు సెషన్ నేను వెళ్ళలేదు, ఇంతకుముందు కూడా చెప్పాను అన్నారు కదా మేడం. ఇప్పుడు December 21 ఏదో అని చెప్పారు కదా. ఇప్పటి నుంచి అంటే రేపే అనుకో మా దగ్గర కానీ అది వెళ్ళి తీసుకుంటాను. అంటే ఒక్కసారినా లేకపోతే ఉన్నప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి? ఉన్నప్పుడల్లా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సిల్వర్ కొనేసుకోండి మేడం. అది కూడా ఆర్టికల్ వద్దు, ప్యూర్ సిల్వర్ కొనండి. దొరుకుతుందా మేడం అలాగా? బార్, సిల్వర్ బార్ దొరుకుతుంది మేడం. సిల్వర్ బార్ గానీ కాయిన్స్ గానీ 99.9 99.8% సంథింగ్ ఏదో దొరుకుతుంది అనమాట. అది ఎందుకంటే ఆ ప్యూర్ గా ఎందుకు కొనమంటున్నానంటే, నేను మీరు మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ లేదు అంటే కాపర్ ఏదో కలుపుతారు కదా మెటల్, వీటికి ఏమి మనీ పోకుండా మీరు పెట్టిన దానికి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సిల్వర్ రావాలి. ఓకే, అంటే అదే మేడం. అలాగే సిల్వర్ బూందీ అని ఉంటదంట మేడం, సిల్వర్ బూందీ అని ఉంటది, అది కూడా ఏదైతే ఇంకా బాగుంటదట. అంటే ఆ టైప్ లో ఉంటదా? అంటే మన బాల్స్ రూపంలో ఉంటదా? సిల్వర్ గ్రాన్యూల్స్ అన్నమాట. మనం బూందీ ఎలా ఉంటదో అలాగా గ్రాన్యూల్స్ చిన్న చిన్నగా ఉంటాయి. అదైతే ఇంకా పర్ఫెక్ట్ ప్యూర్ సిల్వర్ అట. అడుగుతాను మేడం. అదే ఇంతవరకు నేను గోల్డ్ బిస్కెట్స్ చూసాను కానీ సిల్వర్ కాయిన్స్ అనేది నేను వెళ్ళలేదు, చూస్తాను. బాగుంటది మేడం, కొనేయండి పర్వాలేదు. ఓకే మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, అంటే లాస్ట్ సెషన్ది ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ గాడ్ అది చెప్పారు కదా మేడం, చేస్తున్నాను. అంటే ఒకేసారి చేస్తున్నా మేడం. ఏదంటే మనకి టైమ్స్ చెప్పారు కదా, 5 times ఏమో ప్రతి 4 hours కి ఎవ్రీ 4 hours కి అయిపోతే అది చేసిన వెంటనే ఇలా రాస్తున్నాను. అయితే మేడం ఒకటి నాకు 1:30 కుదరట్లేదు మేడం, ఎర్లీ మార్నింగ్. అంటే పర్వాలేదులేండి, అప్పుడు ఆ టైంలో భూమి మీద మిగతా వాళ్ళు ఉన్నారు కదా లైట్ వర్కర్లు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారులేండి మెడిటేషన్ ఆ టైంలో. అయితే మేడం ఇంకోటి అదే సెక్స్ చెప్పారు కదా మేడం, అది దానివల్ల మేడం ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొద్దిగా ఏమైనా మార్పులు కనిపిస్తాయి అంటారా మేడం? కొద్దిగా అదొక డౌట్ మేడం. అంటే సెక్స్ ఇస్ లవ్, సెక్స్ ఇస్ నాట్ లవ్ రాసినప్పుడు అంటారా? అవును మేడం. ఇప్పుడు ఇందాక ఒక వాడిగా అడిగారు కదా, అది రాయటం వల్ల నాకు కొద్దిగా. అవును మేడం కి ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ గాడ్ రాసినప్పుడు నుదురు మీద అలా అయిందన్నారు. సెక్స్ ఇస్ లవ్, సెక్స్ ఇస్ నాట్ లవ్ రాసినప్పుడు మేడం మీ యొక్క హార్ట్ చక్రా నుంచి మీ యొక్క సాక్రల్ చక్రాకి అంటే స్వాదిష్టాన చక్రాకి పర్ఫెక్ట్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మేడం. కొన్ని రకాల ఇంప్లాంట్ ప్రోగ్రామింగ్స్ వలన మన అనాహత చక్రానికి స్వాదిష్టాన చక్రానికి కనెక్షన్ కట్ చేయబడింది. ఎప్పుడైతే మీరు సెక్స్ ఇస్ లవ్, సెక్స్ ఇస్ నాట్ లవ్ అని ఒక 10 నిమిషాలు రాస్తారో మీకు ఆ కనెక్టివిటీ పెరిగి ఆ ఎనర్జీస్ అనేవి లోవర్ చక్రాస్ లో ఉన్న ఎనర్జీస్ హైయర్ చక్రాస్ లోకి వస్తాయి మేడం. వచ్చినప్పుడు ఇట్స్ లవబుల్ రిలేషన్షిప్ కదా మేడం. మీ హస్బెండ్ తో అవ్వచ్చు, వైఫ్ తో అవ్వచ్చు, ఇట్స్ లవబుల్ రిలేషన్షిప్. చాలు మేడం, మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఎంత బాగుంటే మా ఫ్యామిలీ మొత్తం బాగుంటే, ఫ్యామిలీ మొత్తం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే వీధి బాగుంటుంది. అది కదా మనకి కావాల్సింది. అవును, అందరి మధ్యన బాగుంటుంది. ఇంప్లాంట్స్ ఎప్పుడైతే మీకు కరిగించి వేయబడుతున్నాయో రిలేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా బెటర్ గా వెళ్తాయి కదా మేడం. అయితే మేడం నేను ఇంపాక్ట్ ఉంటుంది మేడం, ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే మేడం. మెడిటేషన్ చేస్తున్నప్పుడల్లా మెర్కబా పెట్టుకొని చేస్తున్నా మేడం, పర్వాలేదు కదా? మెర్కబా పేరు మేడం. బ్రహ్మాండంగా మర్కబా పెట్టుకుని చేయండి. నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మేడం. లవ్ యూ టు. థ్యాంక్ యూ మ్యామ్. శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్.
శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. గురు సింగ్ గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. ఆశ్రిత గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. గుప్తా గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. గుడ్ ఈవినింగ్ శ్రీలక్ష్మి. మాయా చెప్పు. చెప్పు మాయా. నువ్వు చెప్పింది బాగుంది కాన్సెప్ట్. అండ్ ఇఫ్ యూ పెర్మిట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ యాడ్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. తప్పకుండా మాయా, తప్పకుండా. బ్యాంకింగ్ యాంగిల్ లో మాట్లాడావు. ఈ బ్యాంక్ మన టోటల్ స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్. ఆ స్టాక్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, మళ్ళీ అదొక నువ్వు చెప్పినట్టు పెద్ద మాయ. అది మళ్ళీ ప్రీ డిటర్మైన్డ్ స్టంట్స్. అది మొన్న కూడా ఫ్రైడే, మొన్న బ్లాక్ ఫ్రైడే అంటారు జనరల్ గా. అదో టైప్ ఆఫ్ వెన్ ఎవర్ దే వాంట్ టు ఇంక్రీజ్ క్యాపిటల్ దే ఇంక్రీజ్, లేదంటే రెడ్యూస్ చేసుకుంటారు. అంటే ఆల్ ప్రీ సెట్ ఆఫ్ ప్లానింగ్, అది ప్రీ ప్రోగ్రామ్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అవును. అది మళ్ళీ ఇండైరెక్ట్లీ షేర్స్ అనేవి ఇవన్నీ కూడా మరి కార్పొరేట్స్ మళ్ళీ కార్పొరేట్స్ లో మళ్ళీ పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారు. సో దేర్ బై ఏమవుతుంది, ఇది ఒక విషియస్ సర్కిల్. ఇది విషియస్ సర్కిల్ లో ఇందాక మేడం చెప్పినట్టు గోల్డ్, సిల్వర్, బ్యాంకింగ్, స్టాక్, కార్పొరేట్స్. అందుకే కార్పొరేట్ పాలసీ, కార్పొరేట్ కల్చర్. లాస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఖైదీ 150 చిరంజీవి పిక్చర్ లో కూడా కార్పొరేట్ తాలూకా ఉక్కు పాదాలు అనుకుంటూ కొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ పెడతాడు అందులో. అంటే కార్పొరేట్ అట్మాస్ఫియర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దే విల్ డిక్టేట్, వాళ్ళంతా డిక్టేటింగ్ మోడ్ లో ఉంటారు బేసిక్లీ. సో ఈ టైప్ ఆఫ్ దీంట్లో విషయ సర్కిల్ మనం చాలా మంది ఇరుక్కుపోయాం. అది చాలా మంది ఏంటంటే, నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఎందుకంటే మనం చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న అండర్స్టాండింగ్ యాడ్ చేస్తున్నాము, దెన్ దే ఆర్ గేరింగ్ అప్ దేర్ నాలెడ్జ్. సో ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ మైట్ ఎనీబడీ కెన్ సప్లిమెంట్ ఆన్ మై ఫర్దర్. యాక్చువల్ గా నాకు ఈ స్టాక్ మార్కెట్ గురించి నేను ఎక్కువ చెప్పడానికి అంటే ఇబ్బంది పడతాను ఎందుకంటే నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే ఈవెంట్ టైంలో ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. అసలు యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు, బికాస్ ఇట్స్ అన్ ఇండైరెక్ట్ సపోర్ట్ ఫర్ ద డార్క్ ఎజెండా అన్నమాట. అందుకే అది ఆర్టిఫిషియల్, అది ఆర్టిఫిషియల్ అంటాను నేనైతే. I boldly say that it is an artificial kind of atmosphere where this make black అంటావు, లేకపోతే back and people అనొచ్చు, whoever it may be, they play the game. ఆ గేమ్ లో మనం అందరం శాండ్విచ్ అయిపోతాం. ఇక్కడ వీళ్ళు ఉదయం నుంచి ఆ సిస్టమ్ ముందు కూర్చొని అది ఇది కొనేసి లేదా అనుకుంటున్నారు. బట్ అది కాదు యాక్చువల్ గా. బ్యాక్గ్రౌండ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ కనిపించే సినిమా వేరు, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ వేర్ ది ఫండింగ్ అనేది అక్కడ కూడా డైవర్స్ అయిపోతుంది. అండ్ కామన్ అల్టిమేట్ గా నువ్వు చెప్పినట్టు ఎసెన్స్ ఏంటంటే కామన్ మ్యాన్ శాండ్విచ్ అయిపోతున్నాడు అల్టిమేట్. అంతే. నువ్వు నేను రోడ్డు మీద మూట మోయలేము, అలాగని మూట మోయించలేము. అదే కదా. అదొక్కటే కాన్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఇంకెవరు లేరు మ్యామ్. ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ ఆపేస్తున్నాను. రోజా మ్యామ్. మేడం హలో. థ్యాంక్ యూ రోజా. మేడం థ్యాంక్ యూ మేడం, అద్భుతమైనటువంటి సీక్రెట్స్ చెప్పారు. మామూలుగా అయితే రిజర్వ్ బ్యాంక్ గోల్డ్, సిల్వర్ అండ్ బాండ్ పేపర్స్ కంట్రీలో ఎంత ఉంటుందో అది దాన్ని బట్టి రిజర్వ్ బ్యాంక్ అనేది ఫిక్స్ చేస్తుందని తెలుసు. అని అసలు ఈ బ్లాక్ టీ షర్ట్స్ ఇంత హ్యాండ్ ఉంటుంది, మెడిటేషన్ డిస్టర్బ్ చేస్తుంది.
మెడిటేషన్ లో మనము ఉన్నత స్థితికి వెళ్ళకుండా డిస్టర్బ్ చేస్తుందని కొంచెం అవగాహన వచ్చింది, కానీ మరి ఇంత ఇలా కూడా ఉంటుందని మాత్రం సీక్రెట్స్ విన్నానమ్మా, చాలా గా ఉంది. ఇంకా ఇంకా నేను ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ వీక్ ఇలాంటి కంట్రోల్స్ అని చాలా చెప్పేస్తుంటాను. బయట చెప్పేద్దాం డిసైడ్ అయిపోయాను. నేను విసిగెత్తిపోయాను. అసలు భయం వేస్తుంది మేడం. థ్యాంక్ యూ. సీక్రెట్స్ చెప్పారు మేడం. మనం ఎక్కువ టైం మెడిటేషన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ కోయల్. ఆఫ్టర్ లాంగ్ టైం కదా నువ్వు విన్నావు. అవును. ఓకే అయితే